దేవుని స్తోత్రం. మీ అందరి కొందనాల్లో దేవుని మాటలు సేపు చదువు. ఇశ్రాయేలు పెద్దలు ఐగుప్తిలో నుండి ఐగుప్తి దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. సీనాయి అరణ్యమునకు వచ్చారంట. మూడో నెల బయలుదేరి 3వ నెల సీనాయి అరణ్యంలోకి వచ్చి వారు రెపెదేము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినదేమనగా, నేను ఫిలిష్తీయులకు ఏమి చేస్తును? మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా వద్దకు మిమ్మల్నెట్లు చేర్చుకుంటున్నాం మీరు చూసిరి అంటే చెబుతున్నాడు దేవుడు. ఐగుప్తీ దేశంలో నుంచి ఐగుప్తి రాజు రెక్కలకి కబంధాస్తాల నుంచి నేను మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చి గద్ద తన రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని ఎలా మోసానో మోసి అరణ్యంలోకి తీసుకొచ్చానని చెబుతున్నాడు దేవుడు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన వెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సామ్రాజ్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తన ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ వారి ఎదుట తెలియపరిచాను. అన్నీ తెలియపరిచాడనమాట. యెహోవా చెప్పిన మాటలన్నీ ఇశ్రాయేలు పెద్దలకి తెలియపరిచాడు మోషే. అంటే దేవుడు మోషేతో మాట్లాడేవాడు మాట. ఇశ్రాయేలు పెద్దలతో ఇశ్రాయేలే అన్నారు, మాతో దేవుడు మాట్లాడితే మేము జీవించలేము, నీవే దేవుడితో మాట్లాడి దేవుడు ఏమి చెప్పాడో అది మాకు తెలియపరచమని మోషే చెప్పారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పారన్నమాట. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. యెహోవా చెప్పిన మాటలన్నీ ప్రకారం చేసేదమని ఉత్తరం ఇచ్చారన్నమాట. ఇశ్రాయేలు పెద్దలు అన్ని మొత్తం అంతా సమస్తం చేసేద్దామని ఉత్తరం ఇచ్చారు. చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ వద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను మోషేతో చెప్పగా, నేను కారు మేఘంలో వచ్చి మిమ్మల్ని ఆదుకుంటా అంటున్నాడు అన్నమాట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదుకునే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. యెహోవా మోషేతో, నీవు ప్రజల వద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము అన్నాడన్నమాట. అంటే నేడును రేపును అంటే ఉపవాసం ఉండాలి, దేవుడి సన్నిధిలో పవిత్రంగా ఉండాలి మనం.
దేవుడు మనల్ని ఎదుర్కొనేటప్పుడు దేవుణ్ణి మనం ఎదుర్కొనేటప్పుడు మనం పవిత్రంగా ఉండాలన్నమాట. ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కనిపెట్టాలన్నమాట. పవిత్రంగా ఉండాలి. ఉంచుకొని వారి పరిశుద్ధ పరుశుము వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. 3వ దినాన్ని సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగివస్తాడనమాట. దేవుడు దిగివచ్చి దేవుడి ప్రజలకి ఇట్లా ఇట్లా జీవించాలని చెబుతాడనమాట. దేవుడు నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి ప్రజలకు మేర ఏర్పరచాలంట. అంటే దేవుడు పర్వతం ముట్టకూడదు. ఇస్రాయేలు ఎవరి మరి తాళ్ళు పుట్టకూడదన్నమాట. మేర ఏర్పరచాలి అని చెబుతున్నాడు మోసేకి. ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచుకాడ ముట్టవద్దు అంట. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టువానికి మరణశిక్ష తప్పక విధించబడవలేను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ఎవడు ముట్టకూడదంట. ముట్టినవాడు రాళ్లతో కొట్టివేయవలెను లేక పొడవబడవలెను. మనుషుని గాని మృగము గాని బ్రతకకూడదు. పూర్వధ్వని చేయనప్పుడు వారు పర్వతము వద్దకు రావలేనని. అప్పుడు మోసే పర్వతము మీద నుండి ప్రజల వద్దకు దిగి వచ్చి ప్రజలను పరచగా వారు తమ బట్టలు ఉతుక్కొని అప్పుడు 3వ నాటికి సిద్ధముగా ఉండు. ఏ పురుషుడు స్త్రీని కూడకూడదు. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదన్నమాట అని చెప్పాను. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోరధ్వని, మహాధ్వనియు కలుగగా పాలెములో ప్రజలందరూ వణికిరి. ప్రజలందరూ వణికారంట. దేవుడు వచ్చేటప్పుడు మరి ఊరికినే వస్తాడా? ముందు ఉరుములు, ధ్వనులు అన్నీ వస్తాయి మాట. అవన్నీ మనం తట్టుకోవాలి. అన్నీ వస్తాయి. దేవుడు ప్రజలు భయపడ్డారన్నమాట. వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండేను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచాను. పర్వతమంతయు మిక్కిలి కంపించాను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగిందంట. దేవుడు రాకడ సమీపించే కొలది. దేవుడు వస్తే మామూలుగా రాడు. అగ్ని వస్తు ముందు దేవుడు ఎవరో దహించు అగ్నిని చూడగలమా? చూడలేం కదా. కంపించాను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగాను. మోసే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుండాను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వతం శిఖరం మీదకి దిగివచ్చాను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోసేను పిలువగా మోసే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూసుటకు యెహోవా వద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. అంటే అందరూ ఎవరి వచ్చి పర్వతం ముట్టుకున్నారనుకో వాళ్ళు నశించిపోతారన్నమాట. అట్లా నశించిపోకుండా ఉండాలంటే
నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెప్పు, పర్వతం ముట్టకూడదు, పర్వతం పరిశుద్ధపరుచు కొనవలెను. మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమును నాకు మేరాను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెను. మేరాని ప్రజలకి పర్వతానికి మేరం ఉండాలన్నమాట, హద్దు ఉండాలన్నమాట, ప్రజలు రాకుండా అని దేవుడు చెప్పాడన్నమాట. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో ఆహారోను ఎక్కి రావాలేను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరకూడదు. ఆ సరిహద్దు మేరకూడదు అంటున్నాడు అనమాట. ఆ సరిహద్దు మేరకూడదు, సరిహద్దు అవతలే ఉండాలి. అందుకే ఇప్పుడు మందిరంలో కాడ వెళ్ళినప్పుడు మనం బలిపీఠం కాడికి వెళ్ళకూడదు. ఒక్కొక్కరు వెళ్ళిపోతారు, బలిపీఠం కాడికి వెళ్ళకూడదు. మనకి దేవుడు ఏర్పరిచిన స్థలం ఏంటంటే 3 భాగాలుగా విభజించాడు మందిరంలో దేవుడు. ఒకటేమో కాళ్ళు కడుక్కునే కాళ్ళు గంగాలా ఉంటుంది, అక్కడ కాళ్ళు కడుక్కుంటారన్నమాట. కాళ్ళు కడుక్కుని వెళ్ళి కూర్చుంటారు. పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలంలో కూర్చుంటారు. బలిపీఠం ఉన్నదేమో అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించకూడదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. అది యాజకులే వెళ్ళాలి. యాజులకే అది యాజకులు వెళ్తారు, విశ్వాసులు వెళ్ళకూడదు. తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళరు, యాజకులు మాత్రమే అది అతి పరిశుద్ధ స్థలం. అది అతి పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు మనకి యాజకుల ద్వారా దేవుడి మాటలు వినిపిస్తాడనమాట. ఆ మాటలు మనం వినాలి. అని అతి పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన మనకి వినిపిస్తాడు. పరిశుద్ధ స్థలము మనం నిలిచి ఉండాలన్నమాట. పరిశుద్ధ స్థలంలో మనం కూర్చుని దేవుడి మాటలు వినాలి. అది అద్దు, అంతేగాని అద్దె మీరకూడదు. అద్దె మీరితే ఏమవుద్ది? అద్దె మీరితే ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. మోషే ప్రజలను వద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. చెప్పాడన్నమాట. హద్దు మీరకూడదు, దాటకూడదు. మీరా ఉంటుంది, ఏర్పడతా మీకును దేవుడికి మీరా ఉంటుంది పర్వతానికి. ఆ మీరు దాటకూడదు, అద్దులు మీరకూడదు. అద్దు మీరితే ప్రమాదాలు జరుగుతాయి. దేవుడు చెబుతున్నాడు కదా ఇక్కడ, దేవుడు పర్వతం పర్వతం ఎక్కినా కానీ వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది అని చెబుతున్నాడు అనమాట. అట్లాగే అది అతి పరిశుద్ధ స్థలం మనం పాటించాలి. దేవుడిని నమ్ముకున్నామంటే కాదు, దేవుని ఏదో మనం భక్తి చేస్తున్నాము, మనం పెద్ద భక్తి బరులమని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతాం, తిరిగేస్తాం. ఎటుమడితే తిరుగుతూ ఇదేమన్నా సంత అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? అట్లా తిరగకూడదు. దేవుడి మందిరం అది. దేవుడి మందిరంలో భయభక్తులుగా ఉండాలి మనం. మనకు నియమించింది దేవుడు పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోనే మనం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలమేమో యాజకులు నియమించాడు, యాజకులు ఉండాలి అందులో. యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో కూర్చున్న మనకి బోధిస్తారన్నమాట, దేవుని మాటలు తెలియబడతారన్నమాట. అలాగే దేవుడు నియమించిన నియమాలు కట్టడాలు మనం పాటించాలన్నమాట, పాటించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని మనం పెద్దని చిన్నని ఎలా వచ్చింది అట్లాగే మనం ఈ మందిరంలో వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధ స్థలమే మనం కూర్చోవాలన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళిపోకూడదు. వెళ్తారు ఒక్కొక్కరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళకి తెలియక వెళ్తారు అంతే. తెలిసి కాదు, తెలియక వెళ్ళి శాపం పొందుకుంటారన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలో మనం వెళ్ళకూడదు. పరిశుద్ధ స్థలం మనకే నియమించింది, 3 భాగాలుగా నియమించాడు. కాలు కడుక్కునే పాలెం, తర్వాత పరిశుద్ధ స్థలం,
తర్వాత అతి పరిశుద్ధ స్థలం సేవకులు ఉంటారన్నమాట. అక్కడి నుంచి మనకు మాటలు వినిపిస్తారు సేవకులు. ఆ మాటలు మనం విని దేవుని వెంబడించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.